Hi everyone. Today's topic is the sources of bioelectric potentials. So let us first discuss the title bioelectric potential. Sources of bioelectric potential. What is the meaning of electric potential? Voltage. Electric potential means voltage. The prefix bio represents everything connected to life. Okay. So bio means life. Electric potential means voltage. So the voltages which are generated from the living organisms is called bioelectric potential. ఓకేనండి. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే వోల్టేజ్, బయో అంటే ప్రాణము ఉన్న ఆర్గానిజమ్స్ అన్నమాట, బాడీస్. ఓకే, కాబట్టి బయో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ప్రాణం ఉన్న బాడీ లోపల డెవలప్ అయ్యే వోల్టేజెస్ ని బయో ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ అంటారు. సో ఇక్కడ మీకు ఒకటి అర్థం కావాలి ఒక మాట. అదేంటి? ప్రాణము ఉన్న వాటి లోపల డెవలప్ అయిన వోల్టేజ్ అంటే ప్రాణం ఉన్న ఆర్గానిజమ్స్. డస్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ డెవలప్ వోల్టేజెస్? ఎస్. ఎస్. సో ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం develops voltages in its body. The voltage developed in the body of living organisms, every living organisms. So ప్రతి ప్రాణం ఉన్న బాడీ లోపల కూడా ఈ అయానిక్ పొటెన్షియల్, ఈ బయోఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ డెవలప్ అవుతాయి. సో ఎలా అవుతాయి, వాటి సోర్సెస్ ఏంటి, అదే ఇవాళ టాపిక్ అన్నమాట. సో హౌ దీస్ బయోఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ ఆర్ జనరేటెడ్ అండ్ వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ బయోఎలక్ట్రిక్ పొటెన్షియల్స్. సో సింప్లీ, what is the source? The body itself is the source. So every living organism generates bioelectric potentials in its body. Okay. Come on, what is the source? The body itself. Okay. So లివింగ్ ఆర్గానిజమే సోర్స్ దానికి. ఈ వోల్టేజెస్ కి సోర్స్ ఏంటి? లివింగ్ ఆర్గానిజం అన్నమాట. నౌ హౌ దీస్ బయోఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ ఆర్ డెవలప్డ్, జనరేటెడ్, ఎలా అవి వోల్టేజ్ వస్తాయి బయటికి అంటే డ్యూ టు ద మూవ్మెంట్ ఆఫ్ అయాన్స్. ఓకే, there are so many ions in the human body: sodium, potassium, chloride, calcium, magnesium, phosphate, bicarbonate, etc., etc., etc. All these are ions in human body. But the major ions are sodium, potassium, chloride. Sodium, potassium, chloride are the major ions in the human body. ఓకే, మన హ్యూమన్ బాడీలో సోడియం, పొటాషియం, క్లోరైడ్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫేట్, బైకార్బోనేట్ లాంటి చాలా అయాన్స్ ఉన్నాయి. అయితే సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఈ మూడు అయాన్స్ బాగా మేజర్ అయాన్స్ అన్నమాట మన హ్యూమన్ బాడీలో. క్లియర్? అయితే ఈ అయాన్స్ మూవ్ అవుతూ ఉంటాయి. దీస్ అయాన్స్ విల్ మూవ్ ఇన్సైడ్ ద బాడీ. ఓకే, విల్ మూవ్ ఇన్సైడ్ ద బాడీ. ఎట్లా మూవ్ అవుతాయి? ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతాయి? సో ఆల్ దీస్ అయాన్స్ మూవ్ ఫ్రమ్ ద fluids outside the cell to inside the cell, and these ions will move from inside the cell to outside the cell. క్లియర్? ఒక సెల్ లోపల నుంచి బయటికి అయాన్స్ మూవ్ అవుతాయి, అండ్ అట్ ద సేమ్ టైం సెల్ బయట నుంచి మళ్ళీ సెల్ లోపలికి ఈ అయాన్స్ మూవ్ అవుతాయి అనమాట. అంటే మనం ఒక సెల్ తీసుకుంటే సెల్ లోపల నుంచి బయటికి మూవ్ అవుతాయి, బయట నుంచి సెల్ లోపలికి కూడా ఈ అయాన్స్ వస్తాయి. సో ఇలా అయాన్స్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కొంత ఎలక్ట్రోకెమికల్ యాక్షన్ జరుగుతుంది, అంటే కొంత కెమికల్ యాక్షన్ జరుగుతుంది అనమాట. We call it electrochemical activity. So when these ions are moving from inside the cell to outside and from outside cell to inside cell, chemical reactions takes place. It is called electrochemical activity అంటాం మనము. ఈ కెమికల్ రియాక్షన్స్ వల్ల ఏమవుతాయి? వోల్టేజ్ డెవలప్ అవుతాయి అనమాట. ఆ వోల్టేజ్ ఏమంటాము అంటే అయానిక్ వోల్టేజెస్ అంటాము. ఎందుకని అంటే ఈ అయాన్స్ మూవ్ అవ్వటం వల్ల వచ్చే వోల్టేజెస్ కాబట్టి వీటిని మనము అయానిక్ వోల్టేజెస్ అంటాం అన్నమాట. ఈ అయానిక్ వోల్టేజ్కి ఇంకో పేరు ఏంటి అంటే బయో ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్. సో bioelectric potentials are nothing but ionic voltages. Clear? Okay. So ఇప్పుడు
depending upon the ionic voltage, the organs in body work. క్లియర్ అమ్మా, అర్థమవుతుందండి? సో ఒక మాట గమనించండి, ఈ అయానిక్ వోల్టేజెస్ మన బాడీలో డెవలప్ అవుతూనే ఉంటాయి అన్నమాట. ప్రతి చోట డెవలప్ అవుతుంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ ఇన్ హ్యూమన్ బాడీ విల్ జనరేట్ దిస్ బయోఎలక్ట్రిక్ పొటెన్షియల్స్. సెల్ ఉన్నది అంటే అక్కడ అయానిక్ వోల్టేజ్ డెవలప్ అవుతాయి, కన్ఫామ్. క్లియరా అండి? ఎందుకని అంటే సెల్ ఉన్నది అంటే సెల్ లోపల నుంచి బయటకి అయాన్స్ మూవ్ అవుతాయి, సెల్ లోపల నుంచి బయటకి అయాన్స్ మూవ్ అవుతాయి, లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి అయాన్స్ మూవ్ అవుతాయి. సో వాట్ ఈస్ ఆర్గాన్? అసలు మన బాడీ ఎలా తయారవుతుంది? గ్రూప్ ఆఫ్ సెల్స్ కలిస్తే టిష్యూ ఫామ్ అవుతుంది, అండ్ గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ ఆర్గాన్. సో మన హార్ట్ ఈజ్ ఏ ఆర్గాన్, లంగ్స్ ఆర్ ఆర్గాన్స్, కిడ్నీస్ ఆర్ ఆర్గాన్స్, బ్రెయిన్ ఈజ్ ఏ ఆర్గాన్. సో మన బాడీలో సో మెనీ ఆర్గాన్స్ ఆర్ దేర్. ఆర్గాన్స్ మీన్స్ గ్రూప్ ఆఫ్ టిష్యూస్, గ్రూప్ ఆఫ్ టిష్యూస్ మీన్స్ గ్రూప్ ఆఫ్ సెల్స్. సో గ్రూప్ ఆఫ్ సెల్స్, కొన్ని ప్రతి ఆర్గాన్లో కొన్ని కోట్ల సెల్స్ ఉంటాయి అన్నమాట. సెల్ ఉన్నది అంటే అక్కడ మనకి లోపల నుంచి బయటకి అయాన్స్ మూవ్ అవుతాయి, బయట నుంచి లోపలికి అయాన్స్ మూవ్ అవుతాయి. అయాన్స్ మూవ్ అయితే అయానిక్ వోల్టేజ్ వస్తాయి. క్లియర్? సో ఈ అయాన్స్ మూవ్ అవటం వల్ల అయానిక్ వోల్టేజ్ వస్తున్నాయి అన్నమాట. సో ఈ అయానిక్ వోల్టేజ్ ప్రతి చోట డెవలప్ అవుతుంది చెప్పుకున్నాం మనము. అయితే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అయానిక్ వోల్టేజెస్ ప్రొడ్యూస్డ్ at one point of body is different from the magnitude of ions, magnitude of ionic voltages at another point on the body. అంటే మన బాడీలో అయానిక్ వోల్టేజ్ డెవలప్ అవుతున్నాయి, బాగానే ఉంది. అయితే ఒక చోట అయానిక్ వోల్టేజ్ ఎక్కువ డెవలప్ అవుతాయి, ఇంకో చోట అయానిక్ వోల్టేజ్ తక్కువ డెవలప్ అవుతాయి అన్నమాట. క్లియర్ అమ్మా? బాడీలో ప్రతి చోట ఒకేలాగా అయానిక్ వోల్టేజ్ డెవలప్ అవ్వవు. ఎందుకని? కారణం ఉంది, చూద్దాం. లెట్ us టేక్ ఐ ఈజ్ ఏ ఆర్గాన్. కన్ను ఒక ఆర్గాన్. కన్నులో కొన్ని కోట్ల సెల్స్ ఉన్నాయి. సెల్స్ ఉన్నాయంటే అయాన్స్ మూవ్ అవుతాయి, సెల్ నుంచి లోపలికి, సెల్ నుంచి బయటికి. ఓకే, అయాన్స్ మూవ్ అయితే వోల్టేజ్ వస్తుంది. సో కన్ను కొన్ని వోల్టేజ్ డెవలప్ చేస్తుంది అనమాట. హార్ట్ తీసుకుంటే హార్ట్ వచ్చేటప్పటికి అందులో కూడా కొన్ని కోట్ల సెల్స్ ఉన్నాయి. సో సో హార్ట్ లోపల నుంచి బయటికి అయాన్స్, సెల్ ఉంది అంటే అయాన్స్ మూవ్ అవుతాయి, అయాన్స్ మూవ్ అయితే వోల్టేజ్ వస్తుంది. సో హార్ట్ డెవలప్ సమ్ వోల్టేజ్, అలాగే బ్రెయిన్ డెవలప్ సమ్ వోల్టేజ్, కిడ్నీస్ డెవలప్ సమ్ వోల్టేజ్. అయితే ఫంక్షనింగ్ ఆఫ్ ఆర్గాన్ని బట్టి మళ్ళీ ఈ వోల్టేజ్ మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ కాన్సెప్ట్ నేను మీకు ఎక్స్టెన్సివ్గా నెక్స్ట్ క్లాస్ చెప్తుంటాను మీకు నేను. క్లియర్? సో ఇఫ్ యూ టేక్ బ్రెయిన్లో వచ్చే మ్యాక్సిమం వోల్టేజ్ ఎంత అంటే 0.1 మిల్లీ వోల్ట్స్ దగ్గర నుంచి 1 మిల్లీ వోల్ట్ వరకు మ్యాక్సిమం వోల్టేజ్ వస్తుందమ్మా బ్రెయిన్ నుంచి. అలాగే టేక్ హార్ట్ తీసుకుంటే కనుక ద మ్యాక్సిమం వోల్టేజ్ ఇన్ హార్ట్ ఈస్ 1.6 మిల్లీ వోల్ట్స్. ఇఫ్ యూ టేక్ మజిల్స్, మన మజిల్స్లో కూడా కొన్ని కోట్ల సెల్స్ ఉంటాయి. సో మజిల్ ఆల్సో డెవలప్స్ హై వోల్టేజెస్, అయానిక్ వోల్టేజెస్. క్లియర్? ఇప్పుడు తీసుకుంటే కనుక మన తొడల దగ్గర తొడల దగ్గర మనకి కండ బాగా ఎక్కువ ఉంటుంది, మజిల్ బాగా ఎక్కువ ఉంటుంది. సో దట్ అక్కడ వోల్టేజ్ ఎక్కువ వస్తుంది. ఓకే, అక్కడ వోల్టేజ్ ఎక్కువ వస్తుంది, ఇంచుమించుగా 20 మిల్లీ వోల్ట్స్ దాకా వోల్టేజ్ వస్తుందమ్మా అక్కడ మజిల్స్ దగ్గర. సో మనకి బాడీలో ప్రతి చోట వోల్టేజ్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ వోల్టేజెస్ ప్రతి చోట ఒకేలాగా ఉండవు, డిపెండింగ్ అపాన్ ఆర్గాన్ మారిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంకొక మేజర్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డిపెండింగ్ అపాన్ దిస్ అయానిక్ వోల్టేజెస్ ద ఆర్గాన్ విల్ వర్క్. ఈ అయానిక్ వోల్టేజెస్ ని బట్టి ఆర్గాన్ ఫంక్షన్ చేస్తుంది. క్లియర్? ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. డిపెండింగ్ అపాన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అయానిక్ వోల్టేజ్, అయానిక్ వోల్టేజ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ని బట్టి ఆర్గాన్ వర్క్ చేస్తుంది. ఆర్గాన్ యొక్క ఫంక్షనింగ్ ని బట్టి మళ్ళీ అయానిక్ వోల్టేజ్ మారిపోతూ ఉంటాయి. ఇది వైస్ వర్సా అనమాట. ఫస్ట్ అయానిక్ వోల్టేజెస్ ని బట్టి ఆర్గాన్స్ ఫంక్షన్ చేస్తాయి. నెక్స్ట్ ఆర్గాన్ ఫంక్షనింగ్ ని బట్టి తర్వాత అయానిక్ వోల్టేజ్ డెవలప్ అవ్వడం మారిపోతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అదే ఈ పాయింట్ ఇక్కడ చెప్పాను అనమాట నేను సెకండ్ పాయింట్లో. సో అయానిక్ వోల్టేజెస్ ని బట్టి ఆర్గాన్ వర్క్ చేస్తుంది, అండ్ ఆర్గాన్ ఫంక్షనింగ్ ని బట్టి తర్వాత ఇంటర్న్ అయానిక్ వోల్టేజ్ మారిపోతూ ఉంటాయి. సో ఒకటి గమనించాలి, ఆర్గాన్ యొక్క ఫంక్షనింగ్ ని బట్టి అయానిక్ వోల్టేజ్ మారిపోతూ ఉన్నాయి అని చెప్పానంటే, ఆర్గాన్ బాగా ఫంక్షన్ చేస్తే అయానిక్ వోల్టేజ్ ఒకలాగా వస్తాయి,
ఆర్గాన్ సరిగ్గా ఫంక్షన్ చేయకపోతే అయానిక్ వోల్టేజ్ మారిపోతుంది. అంటే ఇప్పుడు ఈ ఆర్గాన్ నుంచి బయటికి వస్తున్న ఈ అయానిక్ వోల్టేజ్ ఎంతుందో కనుక నేను మెజర్ చేయగలిగితే ఆర్గాన్ యొక్క ఫంక్షనింగ్ చెప్పచ్చు ఈజీగా. అంతేనే కదా, ఆర్గాన్ యొక్క ఫంక్షనింగ్ని బట్టి వోల్టేజ్ మారిపోతుంది చెప్పాం మనం. ఇప్పుడు ఆర్గాన్ సరిగ్గా ఫంక్షన్ చేస్తే వోల్టేజ్ ఒకలాగా వస్తాయి, ఆర్గాన్ సరిగ్గా ఫంక్షన్ చేయకపోతే వోల్టేజెస్ మారిపోతాయి అన్నమాట. ఓకే, క్లియర్? సో డిపెండింగ్ అపాన్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ఆర్గాన్ I will get ionic voltages. I will get ionic voltages. Clear? So if ionic voltage means bioelectric potentials అన్నమాట. సో if నేను కనుక ఈ అయానిక్ పొటెన్షియల్స్ ని మెజర్ చేస్తే then I will get information about the function of organ. Okay Nama, I will get information about the functioning of organ. ఓకే, సో అదే చెప్పిన సెకండ్ పాయింట్ అనమాట. నేను కమింగ్ టు థర్డ్ పాయింట్, ఈ అయానిక్ వోల్టేజెస్ని బట్టి అంటే బయో ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ని బట్టి ఆర్గాన్స్ ఫంక్షన్ చేస్తాయని చెప్పుకున్నాను. అంటే ప్రతి ఫంక్షనింగ్ వీటి బట్టే ఉంటుందా? ఎస్, వీటి బట్టే ఉంటుంది. లెట్ అస్ సపోజ్ మనము మన బాడీలో డెవలప్ అయ్యే అయానిక్ పొటెన్షియల్స్ మీద డిపెండ్ అయ్యే బ్రెయిన్ యాక్టివిటీ ఉంది. ఓకేనమ్మా, బ్రెయిన్ యాక్టివిటీ ఉంది అంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ని ఇవి రిప్రజెంట్ చేస్తున్నాయి. అయితే అఫ్ కోర్స్ ఈ వోల్టేజ్ ఒక్కొక్కటి ఒకలాగా ఉంటే చెప్పుకున్నాం మనం, అది గుర్తుపెట్టుకోండి బాగా మీరు. సో బ్రెయిన్ యాక్టివిటీని బట్టి బయోటిక్ పొటెన్షియల్స్ మనము మెజర్ చేయొచ్చు. సో గమనించండి, బయోఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఫస్ట్ బయోఎలక్ట్రిక్ పొటెన్షియల్ని బట్టి ఆర్గాన్ వర్క్ చేస్తుంది. బ్రెయిన్ ఈజ్ ఏ ఆర్గాన్, హార్ట్ ఈజ్ ఏ ఆర్గాన్, మజిల్ ఈజ్ ఏ ఆర్గాన్. ఓకే, ఫస్ట్ బయోఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ని బట్టి ఆర్గాన్స్ వర్క్ చేస్తాయి. సెకండ్, ఈ ఆర్గాన్ యొక్క వర్కింగ్ని బట్టి మళ్ళీ ఇవి మారిపోతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను ఆర్గాన్ యొక్క ఫంక్షనింగ్ని బట్టి మారిపోయిన బయో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని మెజర్ చేస్తే నాకు ఫంక్షనింగ్ ఆఫ్ బ్రెయిన్ తెలుస్తుంది, ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్ తెలుస్తుంది, మజిల్ యాక్టివిటీ తెలుస్తుంది, నర్వ్ కండక్షన్ తెలుస్తుంది. సో మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ యొక్క ఫంక్షనింగ్ తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఆ ఆర్గాన్ నుంచి వచ్చే బయో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని అయానిక్ పొటెన్షియల్స్ అంటాం మనం వాటిని. ఓకే, అయానిక్ వోల్టేజ్ అంటాం మనం వాటిని. మెజర్ చేస్తే ఫంక్షనింగ్ ఆఫ్ ఆర్గాన్ చెప్పచ్చు. క్లియర్? ఫంక్షనింగ్ ఆఫ్ ఆర్గాన్స్ని బట్టి బయోఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ మారిపోతుంటాయని చెప్పాం కదా. ఇప్పుడు నేను వీటిని మెజర్ చేస్తే, ఈ బయోఎలక్ట్రిక్ పొటెన్షియల్ మెజర్ చేస్తే then I will get information about the functioning of organ. Clear? So let us suppose here I am taking an example of ECG. ఇప్పుడు హార్ట్ ఫంక్షనింగ్ చెప్పాలా మనం, ఐ వాంట్ టు మెజర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్, ఐ వాంట్ టు నో ద ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్. సో నేను ఏం చేస్తున్నానంటే హార్ట్ చుట్టూను ఐఎమ్ ప్లేసింగ్ సమ్ ఎలక్ట్రోడ్స్. దీస్ ఎలక్ట్రోడ్స్ అంటాం మనం వీటిని అనమాట. దీస్ ఆర్ టైప్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్స్ అనమాట. ఓకే, సో దీస్ ఎలక్ట్రోడ్స్ ఇక్కడ నేను పెడుతున్నానండి, హార్ట్ చుట్టూ పెడుతున్నాను అనమాట. హార్ట్ చుట్టూ పెడితే ఏమవుతుంది? హార్ట్ నుంచి వచ్చే వోల్టేజెస్ని ఈ ఎలక్ట్రోడ్స్ గ్రాస్ప్ చేస్తాయి అనమాట. గ్రాస్ప్ చేసి మనం వైర్స్ ద్వారా బయట తీసుకొచ్చేసి ఒక కిట్ ఉంది. ఈ కిట్ పేరు ఏంటి అంటే ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అంటాం మనం దీన్ని. ఈసీజీ అంటాం మనం దీన్ని, ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అంటాం మనం. సో ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ ఇస్ ద ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ యూజ్డ్ టు మెజర్ బయోఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ ఆఫ్ హార్ట్. హార్ట్ సరిగ్గా ఫంక్షన్ చేస్తే ఆ ఫంక్షనింగ్ని బట్టి వచ్చే వోల్టేజెస్, అంటే హార్ట్ ఎలా ఫంక్షన్ చేసినా సరే ఆ ఫంక్షనింగ్ని బట్టి వచ్చే వోల్టేజ్ ఉన్నాయి కదమ్మా, ఆ వోల్టేజ్ గ్రాస్ప్ చేసి నేను కిట్కి ఇస్తున్నాను. ఈ కిట్ పేరు ఏంటి? ఈసీజీ కిట్ అనమాట. ఇదేం చేస్తుంది? రికార్డ్ చేస్తుంది వోల్టేజెస్ని ఒక గ్రాఫ్ రూపంలో. సో ఈ గ్రాఫ్లో మీరు చూస్తే కనుక మీకు ఇలా ఉన్నాయి ఏవో కొన్నిలాగా. అంటే మీనింగ్ ఏంటి? వోల్టేజెస్ మారిపోతూ ఉన్నాయి అనమాట. అంటే హార్ట్ యొక్క ఫంక్షనింగ్ని బట్టి వోల్టేజ్ మారుతుంది. హార్ట్ బాగా ఫంక్షన్ చేస్తే వోల్టేజ్ కరెక్ట్గా ఉంటుంది, హార్ట్ సరిగ్గా ఫంక్షన్ చేయకపోతే ఈ వాల్యూస్ మారిపోతాయి. మనం మారిపోయిన వాల్యూస్ని బట్టి ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్ని చెప్పచ్చు అనమాట. క్లియర్? అండ్ కమింగ్ టు this point. So see this one. See,
మనం ఇందాక చెప్పుకున్నాము మన బాడీలో కొన్ని కోట్ల సెల్స్ ఉంటాయి. సో ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇలా చాలా సెల్స్ ఉన్నాయి. ఓకే, ఇదొక సెల్ అన్నమాట. ఇలాంటి సెల్స్ కొన్ని కోట్లు ఉంటాయి. ఇలా గీసా ఇక్కడ నేను. సో ఇక్కడ ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నానమ్మా. సో గమనించండి, గమనించండి. ఇక్కడ ఇప్పుడు ఈ సెల్ అన్నది చెప్పాను. సెల్ చుట్టూ ఒక మెంబ్రేన్ ఉంటుంది. దిస్ మెంబ్రేన్ ఇస్ కాల్డ్ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. ద మెంబ్రేన్ సరౌండింగ్ ద సెల్ ఇస్ కాల్డ్ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. సో ఇది సెల్, సెల్ చుట్టూ మెంబ్రేన్. 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 అలా కొన్ని కోట్ల సెల్స్ ఉన్నాయి. అయితే గమనించండి, సెల్ బయట కొంత ఫ్లూయిడ్ ఉంది, సెల్ లోపల కూడా ఫ్లూయిడ్ ఉంది. సెల్ లోపల ఫ్లూయిడ్ ఏమంటాం మనం? సైటోప్లాజం అంటాం మనం దీన్ని. క్లియర్? సో సెల్ బయట కొంత ఫ్లూయిడ్ ఉంటుంది, సెల్ లోపల కొంత ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట. సెల్ లోపల ఉన్న ఫ్లూయిడ్ ని మనం ఏమంటామంటే ఇంట్రాసెల్యులార్ ఫ్లూయిడ్ అంటాం. సెల్ లోపల ఉన్న ఫ్లూయిడ్ ని. సెల్ కి మధ్యలో బయట ఉన్న ఫ్లూయిడ్ ని ఏమంటామంటే ఇంటర్ సెల్యులార్ ఫ్లూయిడ్ అని చెప్పి అంటాం అనమాట. ఇంటర్. ఓకే, ఇంట్రా. ఇంటర్ అంటే సెల్ కి మధ్యలో బయట, ఇంట్రా అంటే లోపల. ఓకేనండి. సో సెల్ చుట్టూ, సెల్ బయట, సెల్ లోపల ఫ్లూయిడ్స్ ఉన్నాయి. ఈ ఫ్లూయిడ్స్ లో ఉంటాయి అయాన్స్. ఓకేనమ్మా. సోడియం పొటాషియం క్లోరైడ్ అయాన్స్ అన్ని కూడా ఉండేది ఈ ఫ్లూయిడ్స్ లో ఉంటాయి. సో సెల్ లోపల నుంచి బయటికి వెళ్తాయి, సెల్ లోపల నుంచి బయటికి అయాన్స్ వెళ్తాయి. అలాగే సెల్ బయట నుంచి అయాన్స్ లోపలికి వెళ్తాయి. ఇలా మూమెంట్ వచ్చే వోల్టేజెస్ ని మనం ఏమంటాము? బయో ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ అంటాము. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. జై హింద్.